ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జీసస్ లవ్స్ యూ మినిస్ట్రీ తరపు నుంచి తెలియజేస్తున్నాను. గడిచిన సంవత్సరంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో అపజయాలు, ఎన్నో ఇబ్బందులు, శోధనలు ఇవన్నీ సహించిన వాడికి దేవుడు ఏమంటున్నాడంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో, జయించు వాడికి నా ఆలయంలో వాడిని ఒక స్తంభముగా, ఒక పిల్లర్గా నిలబెడతానంటున్నాడు. శోధన సహించు వాడికి నేను క్రొత్త పేరు వ్రాసిదని ప్రభువు చెప్తున్నాడు. సో శోధనలో మనం చాలా భయపడతా ఉంటామండి. నిజంగా శోధనలో ఉన్నప్పుడే నిజమైన క్రైస్తవుడుగా నువ్వు మెరుగుపడతావు, నిజమైన క్రైస్తవుడుగా నువ్వు బలపడతావు. విశ్వాసంతో దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యొక్క పోరాటం చేసిన వాడు అయితే దేవుడు అంటాడంటే, నా ఆలయంలో నిన్ను ఒక పిల్లర్గా నియమిస్తానంటున్నాడు. దేవుడు అంత గొప్ప దేవుడు అండి, నమ్మదగిన దేవుడు. ఈ రాబో నూతన సంవత్సరంలో, ఈ సంవత్సరం అంతా మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యము, సమృద్ధి, బలము, జ్ఞానము, సమస్తము ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ దొరుకును గాక. ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో, ఐశ్వర్యవంతులతో, బలవంతులుగా, ఆనందముతో మీరందరూ ఆయన నామంలో జీవించాలని మనస్ఫూర్తిగా జీసస్ లవ్స్ యూ మినిస్ట్రీ తరపు నుంచి కోరుకుంటున్నాను. ఈ యొక్క కొత్త సంవత్సరం ఒక మిరాకిల్గా ఉండాలి. ఈ యొక్క కొత్త సంవత్సరం ఒక్కొక్కరికి ఒక పవర్ఫుల్గా ఉండాలి, శక్తి కలిగి ఉండాలి. దేవుడు అందరినీ కాపుదల్లో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.